రెడీ. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నాత. కొన్ని విషయాల్లో వాస్తవాలను ముందుంచడం నా పని. ఆ తర్వాత దాన్ని పట్టించుకుంటారా, విస్మరిస్తారా, లేకపోతే మీ బతుకులను మీరే కాల రాసుకుంటారా అనేది మీరే ఆలోచించండి. ముందు నేను ఒక వీడియో వినిపిస్తా, దాన్ని స్క్రీన్ మీద కూడా ప్లే చేయలేను, ఎందుకంటే ఇది ఒక ఛానల్కి సంబంధించిన వీడియో. దానివల్ల చాలా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అది విన్న తర్వాత ఇక మీరు మారకపోతే మీ బతుకుల్ని ఎవ్వడూ బాగు చేయలేడు. మీ కర్మ ఏంటి అంటారా? వినిపిస్తా, వినండి. ఇది 14 ఏళ్ల హిందూ బాలికకు సంబంధించిన వీడియో. ఇది ఢిల్లీలో జరిగింది. अच्छा, वो आपकी बहन को भी फंसाने के लिए आपसे दबाव डाल रहा था। कितनी वर्ष की है वो बहन? वो एक 17 साल की, एक 12 साल की। आपकी उम्र क्या है? 14 साल। मेन कौन था, कौन सा लड़का मेन था जो तुम्हें सबसे ज्यादा परेशान करता था? आसिफ। आसिफ ये कहाँ का रहने वाला है? वही जमुना कॉलेज जिद्दियों का। ఇంకొకసారి మీకోసం వినిపిస్తా. हेलो, मेरी दोस्त थी एक सवाना, उसने एक लड़के से मेरी वो करवाई दोस्ती। अच्छा। आसिफ से। अच्छा। वहीं से स्टार्टिंग हो गई तो वो मेरा बलात्कार करने लगा फिर। अच्छा, ये कितने दिनों से लगभग चल रहा था? 5 महीना हुआ। और कितने लोग शामिल थे इसमें? 3 लड़के हैं। अच्छा, आप कैसे फंसी इनके चक्कर में? सर मेरे दोस्तों ने फंसवाया है। दोस्त में कौन सी थी? सवाना। सर मैं पानी भरने गई थी नलके पे, उधर ही मिलवाया था इन्होंने मुझे। क्या बोला था? कहती लड़का अच्छा है, इससे ये कर ले वो कर ले दोस्ती, बहुत ख्याल रखेगा तेरा, ऐसे बोला था उन्होंने। शोषण कहाँ करता था? जमुना कॉलेज जिद्दियों में, जंगल में। उन्होंने धमकी दी थी कि अपनी बहन से सेटिंग नहीं करवाई तो ये तरह ये कर दूंगा वो कर दूंगा। अच्छा, वो आपकी बहन को भी फंसाने के लिए आपसे दबाव डाल रहा था। कितनी वर्ष की है वो बहन? वो एक 17 साल की, एक 12 साल की। आपकी उम्र क्या है? 14 साल। मेन कौन था, कौन सा लड़का मेन था जो तुम्हें सबसे ज्यादा परेशान करता था? आसिफ ये कहाँ का रहने वाला है? वही जमुना कॉलेज जिद्दियों का। అర్థమైందా? ఇక ఇంతకంటే సాక్ష్యాలు చూపించి అమ్మాయిలు మారండి, జర స్నేహం చేసే ముందు ఎవడు ఏంది అనేది తెలుసుకోండి అంటే ఎంత చెప్పినా కూడా వినేది లేదు. మేము మా దారిన వెళ్తామంటే మీ కర్మ. ఇప్పుడు నేను చూపించా కదా, ఒక ఆడపిల్ల 14 సంవత్సరాల అమ్మాయి కాలేజ్లో ఆసిఫ్ అనే వ్యక్తితో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిపోయింది. ప్రేమగా మారిపోయిన తర్వాత ఆసిఫ్ ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఆ పిల్ల మీద అత్యాచారం చేసిండు. వాడు చేయడమే కాదు, వాడితో పాటు వాడి స్నేహితులతో కూడా చేయించి వీడియోలు తీసిండు. నువ్వు కనుక ఎవరితో అయినా చెప్తే ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో పెడతా అని చెప్పిండు. అట్లా 5 నెలలు ఆ పిల్ల మీద అత్యాచారం చేసిండు. అప్పటి వరకు ఆ పిల్ల నోరు మూసుకొనే ఉంది. ఎందుకంటే ఆ వీడియోలు బయటకు వస్తే ఫ్యామిలీ ఏమైపోయిద్దో అని భయం. ఇది అచ్చం కేరళ స్టోరీస్ తలపించే కథ. మరి ఈ ఆసిఫ్ అనేటోడు ఈ హిందూ అమ్మాయికి ఎలా పరిచయం అయిందంటే, ఈ హిందూ అమ్మాయికి షబానా అనే స్నేహితురాలు ఉంది. షబానా అనే స్నేహితురాలు తన ఫ్రెండ్ అని చెప్పి ఆసిఫ్ని పరిచయం చేసింది. ఆ తర్వాత ఆసిఫ్ ఆ అమ్మాయితో మాట్లాడటము, ఆ స్నేహము ఇక ముందుకెళ్ళిపోయింది కథ, కేరళ స్టోరీస్ లాగా. ఎప్పుడైతే అమ్మాయి తనకు లొంగిపోయి దాన్ని వీడియో తీసిండో, ఆ వీడియో తీయగానే ఈ ఆసిఫ్ గాడు ఇంకో 2 స్నేహితుల్ని పిలిచి ముగ్గురు కలిసి 5 నెలలుగా అమ్మాయి మీద సామూహిక అత్యాచారం చేస్తారు. అయితే అప్పటిదాకా తన వీడియోలు బయట పెడతారని భయపడిన ఆ అమ్మాయి ఎప్పుడైతే నీ వీడియోలు బయట పెడతాం, ఇక నీ మీద మోజు తీరిపోయింది, నీకు 2 ఉన్నారు కదా చెల్లెళ్ళు అక్క, వాళ్ళిద్దరిని కూడా మా దగ్గరికి తీసుకురాకపోతే నీ వీడియోలన్నీ బయట పెట్టి నీ పరువు తీసేసి చంపేస్తామని బెదిరించింది. వాళ్ళ అక్క చెల్లెల వయసు ఎంతో తెలుసా? 17 సంవత్సరాలు, 12 సంవత్సరాలు. ఆ పిల్ల కొంచెం ధైర్యం తెచ్చుకుంది. నా జీవితం ఇప్పుడు సర్వనాశనం అయిపోయింది, ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది, రేపు నా అక్క చెల్లెల జీవితాన్ని నాశనం చేయమంటాడు, ఇప్పుడు ఈ వీడియోలను అడ్డం పెట్టుకొని ఇంకెంతో మందివి చేపిస్తాడు అని ధైర్యం చేసి బయటికి వచ్చి పోలీసులకు చెప్పింది. వాస్తవాలను ముందుంచుతున్నా, జరుగుతున్న వాటిని విత్ ప్రూఫ్స్తో సహా తీసుకొస్తున్నా, జాగ్రత్త పడే వాళ్ళు బాగుపడతారు, లేకపోతే ఇంతకంటే నేనేం చెప్పలేను. అమ్మాయిలు మేము చేసేది ముస్లిం అమ్మాయిలతోనే కదా స్నేహం అని అనుకోవద్దు. ముస్లిం అమ్మాయిలంతా చెడ్డవాళ్ళని నేను చెప్పట్లేదు, కానీ ఒక అమ్మాయిని జీవితం నాశనం చేయడంలో ముస్లిం అమ్మాయిలు కూడా కీలకంగా ఉన్నారు. అది కేరళ స్టోరీస్ అయినా ఈరోజు ఢిల్లీ స్టోరీ అయినా. తస్మత్ జాగ్రత్త.
ఇంతకంటే నేను ఏమీ చెప్పలేను. ఇక మీరే ఆలోచించుకోండి. మరి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.